హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మష్రూమ్ టమాటో కర్రీని తయారు చేస్తున్నాను. మష్రూమ్ టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, అలాగే మష్రూమ్స్ని మనం ముందుగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ టమాటో కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి బాగా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా వేగినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. టమాటో పీసెస్ వేసిన తర్వాత చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఈ టమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, టమాటోస్లో నుంచి వాటర్ మొత్తం బయటికి వస్తూ ఫ్రై అవుతూ చక్కగా కనిపిస్తుంది కదా. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా ఈ గ్రేవీలో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం ఆ ముక్కలకి పట్టేంతలాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ కర్రీకి వాటర్ వేయనవసరం లేదండి. మష్రూమ్స్లో నుంచి వాటర్ మొత్తం బయటకి వచ్చి కర్రీ మొత్తం ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు కర్రీ చూడండి, కర్రీ దగ్గరికి పడి వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే అండి. మనం గ్రేవీ కోసం ఒక 1/2 గ్లాస్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ అండి. మాకైతే గ్రేవీ ఇష్టంగా తింటారు కాబట్టి నేను మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కానీ మిల్క్ని వేయడం వల్ల క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేయండి. అంతేనండి, మష్రూమ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఈ కర్రీని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ కర్రీ తిన్న తర్వాత ఎవరైనా సరే ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటూ ఆస్వాదించుకుంటూ తినేయడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.